ప్రవీణ్ గారు నేను బుద్ధుడు దేవుడు అని చెప్పట్లేదు. దేవుడు పనికి మాలినాడు, వాడి సంగతే మనకు అనవసరం. అదే సార్ నేను అనుకుంటే ఇప్పుడు ఒకటి సార్ ప్రవీణ్ గారు, ఇప్పుడు మీరు ఒక దేవుడిని ఎవరిని మీరు ఎవరు ట్రూత్ అనేది మనకు తెలియదు. ఉన్నారండి హిందూ గ్రంథాలన్నీ ట్రూత్ అండి. ఎందుకంటే మానవాళికంతా ఇప్పుడు మనుషులంతా భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా కుటుంబ వ్యవస్థ గాని, అనుబంధాలు గాని, ఆప్యాయతలు గాని ఎక్కడి నుంచి వచ్చినాయండి? మన రామాయణాలు, భారతాలు వీటిలోంచి వచ్చినాయండి. అనురాగాలు, ఆత్మీయతలు. ఫారినోళ్ళకి అనుబంధాలు, ఆత్మీయతలు ఫారినోళ్ళు ఎవరికి ఉండవండి. ఎందుకంటే వాళ్ళకి రామాయణం ఎన్ని తెలియదు, వాళ్ళకి ఎన్ని తెలియదు. మీరు ఉన్నారండి, మీ అమ్మగారు మీరు ఎంతో ప్రేమగా ఉంటారు. ఫారెన్ అలా ఉండరు, వాళ్ళ అమ్మ వేరేవాడితో పోయింది, వీడు వేరేవాడితో పోతా ఉంటాడు. అది కామన్ సార్ అక్కడ. మన ఇండియాలో ఎందుకు లేదండి? అది లేదంటే మన హిందూ ధర్మం ప్రకారం వీళ్ళు ఉంటారు. అది రైట్. అంటే ఇప్పుడు మనకు పనికొచ్చే గ్రంథం ఏంటంటే ఇవే మన వేదాలు, మన పురాణాలు, మన ఉపనిషత్తులు వాళ్ళకి ఉపయోగపడేది ఇవే. అవును. బైబిల్ ఎందుకు పనికి వస్తుంది? ముడ్డి దుచ్చుకోవడానికి బైబిల్ పనికిరాదు సార్ నా దృష్టిలో. ఏముంది సార్ బైబిల్లో చెప్పండి? ఏమైనా పనికొచ్చే విషయం ఉందా? నీకు పరలోకం ఇస్తా, నువ్వు రేపులు చేయి, మర్డర్లు చేయి, దొంగతనాలు చేయి, నీకు పరలోకం ఇచ్చేస్తా, యేసయ్యని నమ్ముకో, ఇదే ఏమంటే ఏమైనా పనికొచ్చేది ఉందండి మానవాళికి? దాంట్లో పనికి వచ్చింది పనికి రాని దీనికోసం కాదు సార్. మీరు ఇందాక ఒక మాట అన్నారు, దేవుడు అనేవాడు ఉంటే వీళ్ళు ఇలా చేస్తే ఎందుకు వదిలి చూస్తూ ఊరుకున్నాడని అన్నారు. అవునండి, మీరు ఇందాక అన్నారు ఆ మాట ప్రవీణ్ గారు. మీరు ఎందుకు అన్నారంటే మీరు చూశారు కాబట్టి. నిజంగా ఉంటే ఇంత దేవుడి పేరు చెప్పి చర్చిల్లోనే రేపులు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతాయి, చర్చిలోనే జరుగుతుంది సార్. లోక రక్షకుడు అనే పేరు పెట్టుకున్నాడు ఆయన, యేసయ్య. అవును. మరి వీళ్ళందరినీ ఎందుకు రక్షించట్లేదండి? ఇప్పుడు మీరు అడగచ్చు, ఏమండి హిందువుల్లో కూడా ఇలా జరగచ్చని. హిందువులంతా కర్మ సిద్ధాంతం అండి. వాడికి చావు వస్తే అయ్యప్ప మాల వేసుకున్నా సరే చచ్చిపోతాడు, వెంకటేశ్వర పాదాలు పట్టుకున్నా వాడు చచ్చిపోతాడు, హాస్పిటల్లో ఉన్నా చచ్చిపోతాడు, 100 మంది డాక్టర్లు చుట్టూ ఉన్నా చచ్చిపోతాడు వాడికి టైం వస్తే. ప్రవీణ్ గారు నమస్కారం అండి. ఎవరో పాస్టర్ వచ్చినాడు, పాస్టర్ పీటర్ పాస్టర్ అని చెప్పి ట్రూ కాలర్ లో పడింది. ఎవరండి మీరు? ఫోన్ చేశారు? వందనాలయ్యా, నా పేరు పీటర్ పాస్టర్ అంటారండి. చెప్పండి. మేము క్రైస్తవులు నమ్మమండి, మాకు విరక్తి, క్రైస్తవులు అంటే అసహ్యం. అయ్యా ప్రభు మిమ్మల్ని చల్లగా చూడుగాకయ్యా. ఎందుకు ఏమన్నా ఏసీలో పెడతారా ఏందండి మమ్మల్ని, లేదా ఫ్రిడ్జ్ లో పెడతారా ఏమన్నా? ప్రభు దగ్గరుంటే చాలా మనకి ఏసీ ఫ్రిడ్జ్ అన్ని. కాదండి, నాకు సెక్సువల్ ఫీలింగ్స్ వస్తున్నాయండి, మరి ప్రభు దగ్గర ఉంటే తీరుస్తాడా? తప్పయ్యా, అలాంటి మాటలు మాట్లాడకూడదు. అయ్యో, ఆ దేవుడే ఇచ్చాడు కదండి మన సెక్సువల్ ఫీలింగ్స్. అవి రాకుండా ఎట్లా ఉంటాయండి? వాడు మగవాడే కాదు రాకపోతే. కానీ ధర్మబద్ధంగా ఉండాలి ఆ ఫీలింగ్స్ అన్ని కూడా, ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు. ధర్మబద్ధంగా ఉండాలి అవన్నీ. అదే కదా అంటుంది. ఇప్పుడు మీరే అన్నారు కదా ప్రభు ఉంటాడని చెప్పి, మీరే అన్నారు. అవునండి. మరి అన్ని ఆయన చేస్తున్నప్పుడు పాల్ గారు చెప్పండి సార్. ప్రైజ్ అలాట్ అండి. ఫాల్త్ గారు కాదు, పాల్ గారు. నేను కాదండి, నేను కాదు. మిమ్మల్ని ప్రవీణ్ గారు పాల్ అని పిలవే ఫాల్తు గాళ్ళు ఉన్నారు అన్నారు. ఫాల్తు గాళ్ళు కాదు, పాల్ ఉన్నారు అని చెప్తున్నా అంతే. నా పేరు ప్రవీణ్ అండి. ఫాల్తు గారు కాదు, పాల్ గారు. సార్ నా పేరు ప్రవీణ్ అండి, గోపి అనే అతను లైన్ లో ఉన్నాడు. నా పేరు ప్రవీణ్ అండి, గోపి అనే అతను లైన్ లో ఉన్నాడు సార్, మాట్లాడండి. పాల్ రాజు గారు ఉన్నారు అన్నది. నమస్కారం. ప్రైజ్ అలాట్ అండి. ప్రైజ్ లాడండి సార్. నేను ప్రవీణ్ గారు ఫాలోవర్ నండి. నేను అంటే నా ఫాలోవర్ సార్, నా ఫాలోవర్. ప్రవీణ్ గారిని అరవటానికి ఫోన్ చేశానండి. యాక్చువల్ గా మిమ్మల్ని అందరినీ కలిపాడు ఆయన. అలాగేం లేదండి, ఆయన చిన్నవాళ్ళు కాదు, మీరు చిన్నపిల్లలు కాదు. అంటే ఆయన ప్రభువుకి వ్యతిరేకంగా ఈ సువార్తలని అవి ఇవని చాలా గందరగోళం చేస్తున్నారు. చెయ్యిస్తున్నారు. ఆయన చేయలేదు, చెయ్యిస్తున్నారు. ఎవరు? ప్రభు చేయిస్తున్నాడా? ప్రభు కాదు, మనలే. మనం ఎట్లా అండి చెయ్యిస్తున్నారు. ఈ లేచిన యాసాలు, ఈ లేచిన డ్రామాలు, స్టేజ్ల మీద యాసాలు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి. ఇప్పుడు కాదండి, అవి మన క్రైస్తవంలో అవన్నీ ఎప్పటి నుంచో జరుగుతున్నాయే కదండి. మన బైబిల్లో కూడా ప్రభు స్వస్థపరిచాడు కదండి. ఆ స్వస్థత వరాలని మన పాస్టర్లందరికి ఇచ్చాడు కదా. ఎవరికి ఇచ్చారు? ఎందుకు బెల్లంపల్లి పాస్టర్ గారు ఉన్నారు, ప్రవీణ్ గారు. ఆయన అద్భుతంగా హీలింగ్ చేస్తాడు. ఆయన ఎక్సలెంట్. ఆయన మీరు మిమ్మల్ని సాతాను శోధిస్తున్నట్టుందండి. ప్రభు స్వస్థత వరాలు బెల్లంపల్లి ప్రవీణ్ గారికి మెండుగా ఇచ్చాడండి. ఆయన
చనిపోయిన వాళ్ళని లేపాడు, ఆయన కాళ్ళు ఇరిగిన వాళ్ళ చేత రన్నింగ్ చేయించాడు. ఏంటి సార్ మీరు అలా మాట్లాడతారు? మీరు ప్రభువుకు వ్యతిరేకంగా చెప్తున్నారు. అసలు మీరు క్రైస్తవుడేనా? మీకు పాల్ గారు వినండి వినండి సార్, వినండి. చెప్పండి చెప్పండి. ఏ ఊరు సార్ మీరు? ఏ ఊరు సార్? మాదండి గుంటూరు అండి. గుంటూరు. నేను వైజాగ్ అండి. అవునండి. పీటర్ పాస్టర్ గారు అంటే ఎవరైనా చెప్తారు సార్ గుంటూరులో బ్రాడీపేటలో. సార్ ఇక్కడ మనము ఆయన కోసం ఈయన కోసం కాదు సార్. నేను అంటుంది ఏంటంటే ఉన్న వాస్తవం కోసం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ప్రవీణ్ గారికి నేను ఫోన్ చేశాను, ఆయన నాకు చేయలేదు. అవునండి నాకు చేశాను. నేను ఫోన్ చేసి ప్రవీణ్ గారికి అడిగాను. నేను ప్రవీణ్ గారు ఏంటంటే ఇలాగ మీరు చెప్తున్నారు, ఎంతకాలం ఇదంతా ఎంత మాఫియాలాగా జరిగింది, ఇదంతా కూడా ఎవరు వచ్చి డెలిబరేట్ చెప్పలేదు, మీరు చెప్పారంటే ఎప్పుడు సెట్ చేయాలని, అందుకే నేను ఫోన్ చేశానంటే ఇంత డెలిబరేట్ గా మీరు చెప్పారంటే. ఇప్పుడు మరి నా డౌట్ ఏంటంటే పాల్ గారు, మేము క్రిస్టియానిటీ గురించి ఘోరంగా వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తే మీకు పరలోకం రాజ్యం రాదు కదండి. ఎవరికి? మీకు. ఇప్పుడు ఈ మాట మాట్లాడుతుంది ఎవరు? ప్రవీణ్ గారు. ప్రవీణ్నేనండి, నేను ప్రవీణ్నే. ప్రవీణ్ గారు పరలోక రాజ్యం అండి పోయాక తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు కదా. మరి అసలు ఉందని నమ్మట్లేదా మీరు? ఏంటని? పరలోక రాజ్యం ఉందని నమ్ముతున్నారా లేదా మీరు? అది ఉన్నదని చెప్పారు, అప్పుడు ఆ ట్రాన్స్ లోనే ఉన్నాము, అదంతా జరిగింది. అయితే మీరు క్రైస్తవులు కాదులేండి. ప్రవీణ్ గారు ఈయన ఎవరు క్రైస్తవుడు కాదండి. పరలోక కాదు, పేరు మాత్రం పౌలు పెట్టుకున్నాడు కానీ. తప్పండి నేను చెప్పి మాట్లాడేది క్రైస్తవులు మాట్లాడే మాటలు కాదు సార్. అవునండి. ఎవరో కానీ పాలరాజు గారు అని ఐఎమ్ సారీ అండి, మీరు క్రైస్తవులాగా మాట్లాడండి సార్. మీరు పరలోక రాజ్యం క్రైస్తవుడు కాదండి, మమ్మల్ని సపోర్ట్ చేశాడంటే క్రైస్తవుడు కాదనంటే లెక్క మా దృష్టిలో. పీటర్ గారు మీరు కూడా తప్పు చేశారండి. మీరు పాల్ రాజు అంటున్నారు, పాల్ రాజు అని పోయి నిజంగా ఈయన ఫాల్తు రాజు అయ్యాడు. ఎందుకంటే మా దేవుణ్ణి తర్వాత మా పరలోక రాజ్యాన్ని అవమానిస్తున్నాయంటే నిజంగా ఈయన ఫాల్తు రాజే. ఎందుకంటే ప్రభు నాకు క్లియర్ గా చెప్పాడండి. సార్ ఫోన్ నేను ఫాల్తు మీరు అనుకోవచ్చు, ఫాల్స్ నేను అనుకోవచ్చు. మీరు పర్ఫెక్ట్ గా ఉన్నారు కదా, మీరు ఉన్నారు కదా, అలాగే మీరు పర్ఫెక్ట్ కదా. పరలోక రాజ్యం మీదే పరలోక రాజ్యం. అవును. వెళ్ళిపోతున్నారా ఇప్పుడు? ఎప్పుడు మనకి సమయం వచ్చినప్పుడు ఒక క్షణం ఎవరికి వస్తే అలా కదండి, ఆ టైం ఎవరు వస్తే వాళ్ళు వెళ్ళవలసిందే. లేదు, పరలోక రాజ్యం పోరండి, అందరు పోరు సార్. మీలాంటి దుర్మార్గులు అసలు పోరు పరలోకానికి. ఎందుకంటే మీరు ప్రభువుని దూషిస్తున్నారు. మీరు మీ ద్వారా ఇదంతా మాట్లాడుతున్నాం, మీరు ఎందుకంత బీపీ తెచ్చుకుని మాట్లాడుతున్నారు నాకే కాదండి. మా దేవుని తిడుతుంటే నేను కూల్ గా ఉంటాను. పరలోక రాజ్యం లేదంటున్నారు. అడగండి ప్రవీణ్ గారు. ప్రవీణ్ గారు ఇప్పుడు ఈయన పరలోక రాజ్యం చచ్చిపోయిన తర్వాత వస్తుంది, అది ఇప్పుడు కాదు కదా అని అన్నాడా లేదా? అన్నాడండి. అది అన్నాను నేను. కదా అది తప్పు కదా అంటున్నాను. పాస్టర్ పీటర్ గారు, మీరు రాకముందు చాలా బూతులు తిట్టారు ఈయన, యేసు ప్రభువుని, మేరీని, అందరినీ, బైబిల్ని చాలా బూతులు తిట్టారు. తప్పయ్యా, అలా అనకూడదయ్యా. వాళ్ళు పాపం అయ్యా, దేవుడు మిమ్మల్ని క్షమించదయ్యా అలా తిడితే. ఎవరైనా తిట్టారు? తప్పండి అది. సార్ ఈయనకైతే క్రిస్టియానిటీ మీద నమ్మకం లేదు సార్. యాక్చువల్ గా అయితే మాట్లాడే సాతాను సంతానం సార్, సర్ప సంతానం చూడండి బాబు. సార్ ఇప్పుడు ఆయన అయితే నాకు సపోర్ట్ చేస్తున్నాడు సార్. ఆయన అయితే నాకు చాలా సంతోషంగా ఉంది. క్రిస్టియన్ అయ్యండి నాకు సపోర్ట్ చేస్తున్నాడు. సపోర్ట్ చేసే వాళ్ళు మేము ఒప్పుకోమండి. మేము క్రిస్టియానిటీకి ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తున్నారు కదండి మాకు 200%. ఓకే అండి, రైట్ సార్, థ్యాంక్ యూ అండి. ఫోన్ పెట్టేసేయండి సార్, ఇంకా ఎందుకంటే మాకు చాలా పనులు ఉన్నాయి. ఇక్కడి నుంచి పెట్టండి. ఫోన్ కట్ చేశాను సార్, మరి నేను వెళ్తున్నాను. సరే మరి ఉంటాను సార్. రైట్. ఓకే సార్.